నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన భద్రకాళి టాయ్స్, మన కార్తిక్ అన్న అండ్ జగన్ అన్న వాళ్ళ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ షెడ్ నెంబర్ 2 ఎక్కడ ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియోలో ఇస్తాను. అండ్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు వీడియోలో ఇస్తా. ఇక్కడ నేను రాక కూడా చాలా రోజులు అయిపోయింది. వర్క్ అప్డేట్స్ కూడా ఇస్తాను, ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన భద్రకాళి టాయ్స్, మన కార్తిక్ అన్న అండ్ జగన్ అన్న వల్ల షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్ లొకేషన్ చూసినట్లయితే మన వరంగల్ రామన్నపేట ఉంది కదా, అంటే కాకతీయ మన జెమినిటేటర్ ఆపోజిట్ గల్లీకి వెళ్ళి మళ్ళీ ఏడుమూరుల దగ్గరికి వెళ్తాము. ఆ రూట్లో భద్రకాళి లేక్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది. ఆ పెట్రోల్ పంప్ దగ్గరే. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మన భద్రకాళి టాయ్స్, మన కార్తిక్ అన్న అండ్ జగన్ అన్న వాళ్ళది షెడ్ నెంబర్ 2. కానీ నేను రాక కూడా చాలా రోజులు అయిపోయింది. చూసుకున్నట్టయితే ఒకటి భారీగా అయితే ఒక గణేషుని అయితే చూసుకున్నట్టయితే ఒక భారీ గణేషునికి అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మొత్తం కవర్ అయితే వేస్తున్నాయి కదా, దానికోసం ఇక మీకు ఏంటంటే కొంచెం లోపల నుంచి మనకు కరెక్ట్గా అయితే కనిపించదు. ఎందుకంటే ఫేస్ గిట్లా మొత్తం ఇంకా కనబడదు మనకు, ఓన్లీ చేతులు అయితే కనబడడం జరుగుతుంది. మేబీ చూస్తా ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ మట్టి ఫినిషింగ్ మట్టి కూడా అయిపోయింది. దాని తర్వాత వైట్ పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని, ఓకేనా. ఫస్ట్గా మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫినిషింగ్ మట్టి పెట్టినాక పేపర్ వర్క్ కూడా మొత్తం అయితే కంప్లీట్ కావడం జరిగింది. అంటే ఫినిషింగ్ పెట్టినాక కూడా మళ్ళీ వీళ్ళు పేపర్ చేస్తారు. పేపర్ చేసినాక మళ్ళీ తర్వాత వైట్ పెయింట్ వేస్తారు. వైట్ పెయింట్ వేసినాక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పేపర్ వర్క్ చేసినాక మళ్ళీ వైట్ పెయింట్ వేసినాక అప్పుడు వాళ్ళు కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేబీ ఇంకొక 4-5 డేస్లలో మాత్రం కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అంట. అది చూసుకోవచ్చు. ఇంకా చాలా విగ్రహాలు అయితే అన్న వాళ్ళు అయితే చేస్తాను. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అది చూసుకోవచ్చు. బాల్ గణేష్ అయితే స్టాండింగ్ పొజిషన్లో. నేను ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ అలానే చూసినట్టయితే మాత్రం చాలా మస్తు చేసిన విగ్రహం మాత్రం. ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా బాగుంది. అండ్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుడు అండ్ రాధ. ఇక్కడ చూసుకోవచ్చు ఏరోప్లేన్ పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఇంకో గణేశుని చూసుకున్నట్టయితే మన బుద్ధుని కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇక్కడ రిద్ధి అండ్ సిద్ధి అమ్మవార్లతోనైతే బొజ్జగనపయ్య నిండుగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. లైన్లో కూడా ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అసలు ఏంటంటే మీకు లాంగ్ వ్యూ నుంచి చూపిస్తలేను, ఎందుకంటే ఇక్కడ అన్ని అసలు స్పేస్ అనేది ఇంత తక్కువ స్పేస్ ఉన్నది. దానికోసమే మీకు ఇంత దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అక్కడ చూసుకున్నట్టయితే రెండు మూషికులు మంచిగా సిట్టింగ్ పొజిషన్లో రథం పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. కొంచెం వీడియోనే కొంచెం లెంత్ అవుతుంది, కానీ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఫినిషింగ్ మట్టి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 to 70% అయితే అన్ని విగ్రహాలకు అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 3 faces గణేష్, ఇక్కడ హంస అండ్ ఇక్కడ చూడండి సిట్టింగ్ పొజిషన్లో. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా హంసలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే చాలా బాగుంది ఈ గణేశుడు మాత్రం. నాకైతే బాగా నచ్చింది. ఒకటి తబలా వాయించుకుంటే ఒకటి భజన చేసుకుంటే అయితే కూర్చొని ఉండండి మూషికులు. అండ్ గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో చూడండి ఎంత బాగుందో, చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ గణేష్ ఎవరితో మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. అండ్ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. ఈ విగ్రహం చూపిస్తాం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలు బాగున్నాయి, కానీ కొంచెం స్పెషల్గా ఉండడం వలన మీకు 1-2 సార్లు అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా, చూసుకోవచ్చు.
ఇక్కడ మినీ ఖైరతాబాద్ గణేష్ అయితే వాళ్ళు ఏ విధంగా అయితే ఈ 2025లో ఖైరతాబాద్ గణేశుడు అయితే ఉన్నదో ఆ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే చేయడం జరిగింది. చూడండి మినీ ఖైరతాబాద్ గణేష్. ఇంకో మోడల్ బొజ్జ గణపయ్య సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా సిట్టింగ్ పొజిషన్లో. అండ్ పోయి చూద్దాం ఇంకా వర్క్ ఎంత వరకు అయింది అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాము. ఎందుకంటే మట్టి విగ్రహాలు కదా, చాలా విగ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది. దానికోసం వీడియో అనేది ఎక్కువ లెంతీ అవుతుంది. ఒక్కొక్క మోడల్కి అయితే చూపిస్తా, కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తా, ఏమనుకోకండి జరా. చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరిగిందంట. ఇంకెవరైనా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా మాత్రం ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా బుకింగ్ అయితే చేసేసుకోండి. ఇంకో మోడల్ విగ్రహం పైన మూషకులు 2. అక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 3 ఎలిఫెంట్స్ 3 హత్తి వాళ్ళు చూసింది కదా. అండ్ ఇంకో మూషికులు చూడండి, ఇక్కడ 2 మూషికులు అయితే ఉన్నాయి చాలా వరకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కొంచెం బ్రైట్నెస్ అని పెంచుతున్నా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వెళ్తున్నాయి కదా, దానికోసం లైట్స్ అనేది బ్లింక్ అవ్వడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో. అండ్ వర్క్ అయితే అవుతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు మనం కూడా. కాబట్టి కొంచెం పార్వతీమాత వాళ్ళు కూర్చొని ఉన్న గణపతి చూసింది కదా. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వారి ఫేస్. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే మహాదేవుని శివలింగాన్ని అయితే పట్టుకుని అయితే కూర్చొని ఉండేది ఫేస్ నాకైతే బ్యాక్గ్రౌండ్లో. అండ్ మహాదేవుడు అండ్ పార్వతీమాత బ్యాక్గ్రౌండ్లో, సింహాసనం పైన గణేష్ సిట్టింగ్ పొజిషన్. అండ్ మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం అండ్ డమ్రుకం ప్రతి ఒక్క చేతులలో. అండ్ ఇంకా మెడలో రాలేదు రుద్రాక్ష మాలలు కూడా వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన సోలాపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ పాండురంగ విఠల సేమ్ కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా తీస్తున్నారు అన్న వాళ్ళు, చాలా బాగున్నాయి విగ్రహాలు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకుంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ హైట్స్ వచ్చేసి మీరు ఒకసారి చూసుకోండి, చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన ఎందుకు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపించిన. ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ బుకింగ్ అంట, అంటే కొన్ని ఉన్నాయి ఇంకా బుకింగ్ కానీ. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 2 ఎలిఫెంట్స్ చూసింది కదా. వర్క్ మాత్రం చాలా నీట్గా అయితే రావడం జరిగింది, మొత్తం ఫ్లవర్ చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే పగడి పెట్టుకుని అయితే ఉండడం జరిగింది. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా చూడండి, ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ మట్టి కూడా అయితే కంప్లీట్ కావడం జరిగింది. కాన్సెప్ట్ వచ్చేసి మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది గణేశుడు చూసింది కదా. అండ్ మెడలో సర్పం అండ్ అలానే 10 హ్యాండ్స్తోనైతే ఉండడం జరిగింది, 10 చేతులతోని. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేసి ఫ్రేమ్ అనేది చేసి అలానే వరిగడ్డితోనైతే మాత్రం మొత్తం ఒక మోల్డింగ్ అయితే చేయడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఫస్ట్ మట్టి అయితే పెట్టడం జరుగుతుంది. గణేశుంది అప్డేట్ ఇది. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మట్టి కంప్లీట్ కావడం జరిగిందండి. చూసింది కదా.
ఫస్ట్ మట్టి పెట్టేసి దాని తర్వాత సెకండ్ మట్టి కూడా పెట్టడం జరిగింది. ఇంత ముందే బొజ్జగనపయ్య సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉంటుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చాలా భారీగా అయితే ఉండడం జరిగింది చూడండి. చూసుకున్నారు కదా, వచ్చేసి సెకండ్ మట్టి వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది. బొజ్జ గణపయ్య చాలా భారీగా అయితే ఉండడం జరిగింది చూడండి. చాలా నిండుగా బొజ్జ కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇది కూడా సెకండ్ మట్టి అయితే పెట్టడం జరిగింది. చూసింది కదా, ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఆర్డరింగ్ అంట, అంటే ఆర్డర్ అయిపోయినాయి అంటే ఇవన్నీ బుక్ అయిపోయినాయి. దానికోసమే మీకు హైట్స్ అనేది నేను చెప్తలేను. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో మోడల్ విగ్రహం. చూసుకున్నట్టయితే ఫస్ట్ మట్టి అయితే పెట్టిండ్రు అండ్ ఫేస్కి వచ్చేసి సెకండ్ మట్టి అయితే పెట్టిండు వీళ్ళు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక చూడండి ఉయ్యాల ఊతుంది గణేశుడు. చూసింది కదా, ఉయ్యాల అయితే ఊగడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే కార్టూన్ గణేష్ స్టాండింగ్లో. చూసింది కదా, ఫోటో కూడా మీకు చూపించడం జరిగింది. ఇది అప్డేట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ వర్క్ మట్టి కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి సెకండ్ మట్టి పైన ఫినిషింగ్ మట్టి అయితే పెడుతున్నారు వీళ్ళు కదా. చూడండి సెకండ్ మట్టి ఫినిషింగ్ మట్టి అయితే పెడతాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఒక ఫేస్ అనేది ఓన్లీ మోల్డింగ్ అయితే పెట్టిండ్రు, ఇంకా ఫేస్ ఇట్లా ఇంకా పెట్టలేదు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య చాలా నిండుగా. సరే ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్గా ఈ విధంగానే కూర్చొని ఉండడం జరిగింది. చూసుకున్నారు కదా, ఇక్కడ వచ్చేసి గణేశునికి ఓన్లీ ఫస్ట్ మట్టే పెట్టింది వీళ్ళు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ ఇంతకుముందు చూసినాం కదా శివుని కాన్సెప్ట్లో సేమ్ మోడల్ విగ్రహం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకోండి, ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది, ఇంకా ఫేస్ అయితే పెట్టలేదు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్ అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా చాలా కొత్త విషయాలు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అంటేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తా, మరి కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.